ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అన్నంత పని చేశారు. నాటి ముఖ్యమంత్రి, నేటి పులివెందుల ఎమ్మెల్యే అయిన జగన్ రెడ్డిని అధపాతాళానికి తొక్కేశారు. వైఎస్ఆర్పీ బలాన్ని 151 నుండి 11కి తగ్గించేశారు. ఈ దెబ్బతో జగన్ రెడ్డి తీవ్రమైన డిప్రెషన్కు లోనయ్యాడు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిపై తీవ్రమైన ఆగ్రహంతో రగిలిపోతున్నాడు. దానితో ఏం చెయ్యాలో తెలియక గుట్కా నాన్నగారి దగ్గరికి వెళ్ళి పవన్ కళ్యాణ్ గారిని బూతులు తిట్టమని చెప్పాడు. అయితే నేను సీఎం చంద్రబాబు నాయుడు గారిని మాత్రమే తిడతాను, పవన్ కళ్యాణ్ గారి జోలికి వెళ్ళను అని గుట్కానాని తప్పుకోవడంతో రోజా దగ్గరికి వెళ్ళి రోజాని పవన్ కళ్యాణ్ గారిని బూతులు తిట్టమని చెప్పాడు. అయితే రోజా, నేను ఇప్పటికే డిప్రెషన్తో చిక్కి సగం అయ్యాను, ఇప్పుడు నాకు ఎవరిని కూడా తిట్టే ఓపిక లేదని చెప్పడంతో గత్యంతరం లేక పెద్దాపురం సరుకైన శ్రీరెడ్డిని సంప్రదించాడు. మనసున్న మహారాజుల మాట మేము ఎందుకు కాదంటాం అని చిరునవ్వుతో శ్రీరెడ్డి అంది, పేటీఎం బ్యాలెన్స్ను చెక్ చేసుకుంటూ. అంతే, ఆనాటి నుండి పవన్ కళ్యాణ్ గారి మీద వరుసగా ట్రోలింగ్ పోస్ట్స్ పడుతున్నాయి శ్రీరెడ్డి ట్విట్టర్ అకౌంట్లో నుండి. ఈ పోస్టు జూన్ 15వ తేదీన శ్రీరెడ్డి పోస్ట్ చేసింది. ఇది జూన్ 19వ తేదీ నాటి పోస్టు. ఇది మెగా ఫ్యామిలీని ఇండైరెక్ట్గా ట్రోల్ చేయడానికి ఉద్దేశించినదన్నమాట. ఈ పోస్ట్ను శ్రీరెడ్డి జూన్ 20వ తేదీన పోస్ట్ చేసింది. ఇక ఈ తాజా ట్రోలింగ్ పోస్టును శ్రీరెడ్డి ఈరోజే షేర్ చేసింది. ఈ ట్రోలింగ్ పోస్టులన్నీ కూడా డిజిటల్ పేటీఎం కుక్కలే తయారు చేసి శ్రీరెడ్డికి పంపించడం, శ్రీరెడ్డి వాటిని యథాతథంగా తన ట్విట్టర్ అకౌంట్లో షేర్ చేయడం జరుగుతోంది. అయితే ఒక రాష్ట్రం యొక్క డిప్యూటీ సీఎం గారిపై ఇంత ఉధృతమైన స్థాయిలో ట్రోలింగా, ఇది సమాజానికి రాంగ్ సిగ్నల్స్ని పంపుతుంది. పిల్లలు చెడిపోతారు, యూత్ పాడైపోతారు. వెంటనే ఇటువంటి పిచ్చి ట్విట్టర్ అకౌంట్స్ని డిలీట్ చేయవలసిందిగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. మరి ప్రభుత్వం తగిన చర్యలు శ్రీరెడ్డిపై తీసుకుంటుందా, లేదా ఎందుకు పిచ్చుకపై బ్రహ్మాస్త్రం అని ఊరుకుంటుందా? అదేవిధంగా ఇటువంటి ట్రోల్స్ శ్రీరెడ్డి డెమోక్రటిక్ రైట్ అని అనుకుంటోందా? ఏమో తెలియదు. ఏం జరగనుందో వేచి చూద్దాం.